మేము సూపర్ 6 చేయము, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చం, కానీ ఎవరన్నా మాట్లాడితే లోపలేస్తాం, ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం. కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనవి చేస్తున్నా. మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరికి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు 43వ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు. పాపం నందమూరి తారక రామారావు గారిని వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలం కాదు, ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సింగిల్గా వస్తే నీకు లేదు. వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడమో, వాడు కాబట్టి వీడిని వాడుకోవటం, వీడి కాబట్టి వాడు వాడుకోవటం, ఇట్లా అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది. అది ఒక సత్తా లేని పార్టీ, ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకొని 44వ ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది. ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి, రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడమాక రాజా, నీకు వ్యంగ్యంగా మాట్లాడితే భగవంతుడు నీకు కావాల్సినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆడిపోసుకున్నావా? అది కాదు, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకున్నట్టు దీనిలో ఒకటి తప్పు చెప్పమన్నా లోకేష్ని, ఆ రాజాని. నేను చెప్పింది అసలు చంద్రబాబు నాయుడు ఈ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పండి సార్. లోకేషే లేడు అనుకో, అసలు అప్పుడు ఇతను ఎక్కడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు? నేను ఆడిపోసుకుంది ఏంటి? మేము కూడా ఇంకో పార్టీతో జత కడతాం లేదు, తర్వాత సంగతి. మా జెండా గొప్పది, రెపరెపలాడుతుంది, పేదల కోసం పోరాడుతుంది, అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు అసలు ఒక్క మాట చెప్పు నాకు, ఎప్పుడైనా మరొక పార్టీతో జత కట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఏది చెప్పు ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఎప్పుడు ఎవడో ఒకరిని 2 సంఖ్యల్లోనూ 2 కర్రలు పెట్టుకుని నడవడం తప్ప సొంతంగా నడవగలిగిన శక్తి చంద్రబాబుకు ఉందా, వాళ్ళ అబ్బాయికి ఉందా? ఏ పవన్ కళ్యాణ్ భుజం మీదో లేకపోతే ఆ భారతీయ జనతా పార్టీ భుజం మీదో, ఈ 2 కాకపోతే సిపిఐ సిపిఎం భుజం మీదో, ఇవన్నీ కాకపోతే కాంగ్రెస్ భుజం మీదో ఎక్కడం తప్ప నీకు అసలు సొంతంగా నడిచే శక్తి ఉందా? ఎందుకు ఊరికి అధికారం ఉందని డప్పాలు కొట్టుకుని